కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయింపు అంశంపై ఎమ్మెల్యే సంజయ్ కుమార్, నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఈ శాసనసభ్యుడిని రాజకీయంగా మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తొలుత టార్గెట్ చేస్తే కేవీ విషయంలో ఇప్పుడు బీజేపీ ఎంపీ వంతొచ్చింది. కానీ కాంగ్రెస్ నుంచి కౌంటర్ లేదు. దీంతో టీపీసీసీతో పాటు ప్రభుత్వం తనకు మద్దతు ఇవ్వడం లేదన్న ఆవేదన శాసనసభ్యుల్లో కనిపిస్తోంది. ఓ మంత్రి తీరుపై సంజయ్ అసంతృప్తితో ఉన్నారా? ఒకవైపు జీవన్ రెడ్డి, మరోవైపు ధర్మపురి అరవింద్ తనను టార్గెట్ చేస్తూ ఉంటే కాంగ్రెస్ అధిష్టానం నుంచి స్పందన కరువైపోయిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేస్తున్నారా? అసలు జగిత్యాల కేంద్రీయ విద్యాలయ భూ వివాదమేంటి? దీనిపై జరుగుతున్న రాజకీయమేంటి? వాజ్ ది స్టోరీ? జగిత్యాలలో కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయింపు అంశంపై రాజకీయ రగడ జరుగుతోంది. ఈ విషయంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ను బీజేపీ టార్గెట్ చేస్తోంది. దీనిపై పరస్పర విమర్శలతో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఒకవైపు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లో చేరిన మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మరోవైపు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ టార్గెట్ చేస్తున్న క్రమంలో సంజయ్ గుక్క తిప్పుకోలేకపోతున్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన సంజయ్ తో తన రాజకీయ జీవితానికి అవరోధంగా మారిందంటూ జీవన్ రెడ్డి ఈ ఎమ్మెల్యేపై విమర్శలు చేశారు. ఆ తర్వాత హస్తం పార్టీతో ఉన్న 4 దశాబ్దాల అనుబంధాన్ని తెంచుకుని బీఆర్ఎస్ లో చేరారు. అప్పటి నుంచి నేరుగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ సంజయ్ ని వదిలేశారు. దీంతో 2 వారాల పాటు కొద్దిగా ఊపిరి పీల్చుకున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ రూపంలో మళ్లీ తలనొప్పులు మొదలయ్యాయి. జగిత్యాలకు కేంద్రీయ విద్యాలయం మంజూరైంది. కానీ ఏడాదిగా భూమి కేటాయింపు జరగలేదు. సంజయ్ 2-3 చోట్ల భూములను చూపించినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదు. దీంతో సంజయ్ కుమార్ వ్యవహారాన్ని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ తప్పుపట్టారు. ఎమ్మెల్యే రాజకీయ జీవితాన్ని అంతం చేస్తానంటూ నిజామాబాద్ ఎంపీ చేసిన ప్రకటన రాజకీయ రచ్చకు దారితీసింది. ఎంత డబ్బు ఖర్చు పెట్టైనా వచ్చే ఎన్నికల్లో సంజయ్ ని ఓడిస్తానని అరవింద్ శపథం చేయడంపై రగడ జరుగుతోంది. తన భూములకు విలువ పెంచుకోవడానికి కేంద్రీయ విద్యాలయానికి ప్రతిపాదించిన ప్రాంతాన్ని ఈ ఎమ్మెల్యే మార్చుతున్నారన్నది ఎంపీ వాదన. కేంద్రీయ విద్యాలయం భూమి అంశంపై ఈ నెల 18న జగిత్యాలలో దీక్ష చేయాలనుకున్న అరవింద్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. దీంతో బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగిన క్రమంలో పార్టీ ఇన్ఛార్జ్ బోగ శ్రావణిని పోలీసులు ఈడ్చుకెళ్లడంతో గాయమైంది. దీనంతటికీ ఎమ్మెల్యే కారణమంటూ సంజయ్ జోకర్, మూర్ఖుడు, నీచుడు, ఫాల్తూ అంటూ అరవింద్ తిట్టడంతో రాజకీయాలు వేడెక్కాయి. జగిత్యాలలో ఓవైపు జీవన్ రెడ్డి, మరోవైపు ధర్మపురి అరవింద్ తనను టార్గెట్ చేస్తుంటే టీపీసీసీ కానీ ప్రభుత్వం కానీ అండగా నిలవలేదన్నది సంజయ్ ఆవేదన. కేంద్రీయ విద్యాలయానికి 5 ఎకరాల భూమిని కేటాయించాలని కోరితే కేవలం 2 ఎకరాలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం తనను ఇబ్బంది పెట్టిందని ఈ శాసనసభ్యుడు ఆగ్రహంగా ఉన్నారు. కేంద్రీయ విద్యాలయానికి భూ కేటాయింపులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించారని సంజయ్ కుమార్ అనుచరులు ఆరోపిస్తున్నారు. నిబంధనల ప్రకారం 5 ఎకరాల భూమి అవసరమైతే కేవలం 2 ఎకరాల స్థలం కేటాయించడం బీజేపీ ఎంపీ అరవింద్ కు ఆయుధాన్ని అందించారని సంజయ్ కుమార్ అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ మద్దతు ఇవ్వకుండా బీఆర్ఎస్ లోనే కొనసాగుంటే జీవన్ రెడ్డి అరవింద్ కు టార్గెట్ అయ్యేవాడు కాదని సంజయ్ ఆవేదన. మరోవైపు ధర్మపురి అరవింద్ కు కౌంటర్ ఇవ్వాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ భావించారు. చివరికి ఏమైందో తెలియదు కానీ వెనక్కి తగ్గారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీపై జగిత్యాల ఎమ్మెల్యే ఎదురుదాడి చేసినా ఫలితం లేకుండా పోయింది. సంజయ్ ఒక విమర్శ చేస్తే అరవింద్ 5 మాటలంటున్నారు. జగిత్యాల కేంద్రీయ విద్యాలయానికి 2 ఎకరాలు కేటాయించడాన్ని బీజేపీ ఎంపీ వ్యతిరేకించడంతో 6 ఎకరాలు కావాలంటూ జిల్లా కలెక్టర్కు లేఖ రాసిన ఎమ్మెల్యే ఆత్మరక్షణలో పడిపోయారు. దీన్ని తప్పుపట్టారు అరవింద్. మొత్తం మీద బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి, బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ టార్గెట్ చేయడంతో సంజయ్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తుంటే ప్రభుత్వం మద్దతు ఇవ్వకపోగా కేంద్రీయ విద్యాలయానికి భూమి కేటాయింపుపై జాప్యం చేస్తూ తనను ఇబ్బంది పెడుతోందని సంజయ్ కుమార్ అసంతృప్తితో ఉన్నారు. మరి ఈ శాసనసభ్యుడి ఆవేదనను అటు అధిష్టానం, ఇటు ప్రభుత్వం అర్థం చేసుకుంటుందా లేదా అన్నది చూడాలి.